डुंडिगल पुलिस ने एक चोर को गिरफ्तार किया है जो चिल्लापल्ली जेल में उम्र कैद की सजा काट रहा था। वो 30 दिनों के लिए पैरोल पर अपने खानदान और रिश्तेदारों से मिलने के लिए आजाद किया गया था, लेकिन इसने बाहर आकर दोबारा चोरी का रास्ता अपनाया। तफसीलात के मुताबिक 42 साल गोंडला रामुलो नामी शख्स जो एक कत्ल के केस में चिल्लापल्ली जेल में उम्र कैद की सजा काट रहा था, 26 मई 2025 को पैरोल पर बाहर आया था। इसने एक ट्रैक्टर और एक स्कूटी मोटरसाइकिल की चोरी की और फरार हो गया। पुलिस ने सीसीटीवी फुटेज की मदद से इसे गिरफ्तार कर लिया और एक ट्रैक्टर, एक स्कूटी, मोटरसाइकिल को अपने कब्जे में लेकर केस दर्ज करते हुए मुजरिम को अदालत के तहवील में दे दिया। కేసు విచిత్రమైన కేసు ఏంటంటే ఇతను బొండ్ల రాములు అని చెప్పేసి ఆల్రెడీ మర్డర్ కేసులో శిక్ష పడి చర్లపల్లి జైల్లో లైఫ్ కన్విక్షన్ పడుతుంది. లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత 1 మంత్ పెరోల్ మీద వస్తాడు. బయట పెరోల్ మీద వచ్చి శిక్ష పడడం జరుగుతుంది. జైలు శిక్ష పడుతుంది. లైఫ్ టైం లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 మంత్ కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5వ తారీఖు ఇతను పెరోల్ మీద రావడం, 30 డేస్ గురించి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నెల 26వ తారీఖు పోవాలి. ఇతను పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. అయితే మనము ఇతను చేసినటువంటి ఇవన్నీ కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, సీసీ కెమెరాలు అన్నీ చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది. ఆమె బైక్ తర్వాత ట్రాక్టర్ ఈ రెండు కూడా దొంగతనం చేయడం జరుగుతుంది. అంటే అతనికి శిక్ష పడ్డ తర్వాత కూడా పెరోల్ మీద వచ్చి చేయడం అనేది చాలా తక్కువ చూస్తాం మనం. ఇట్లాంటి పెరోల్ అంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే ఇలా 2018లో శిక్ష పడుతుంది. దాదాపు 7 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళకి ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటాం అంటే కూడా వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ ఎంత ఉంది సార్? ఇతని ఏజ్ 42 ఇయర్స్. గొండ్ల రాములు అనే వ్యక్తి ఇతను నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా శంకరంపేట మక్త లక్ష్మాపురం విలేజ్. ఇతను 2016లో ఒక మర్డర్ కేసులో తండ్రిని చంపిన కేసులో ఇతను 2016లో అరెస్ట్ కావడము,